Hello guys, welcome to the episode 1 review of Big Boss Agni Pariksha season 2. సో మొత్తానికి కాస్త లేట్ చేశారు. మొత్తానికి ఎపిసోడ్ అయితే రిలీజ్ చేశారు ఒక 12:30 ఆ టైంకి అయితే. సో 1:36 అవుతోంది. సో ఇంకా రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాను. మోస్ట్లీ ఇంకా పొద్దున్న చూస్తారు. అమెరికన్ ఆడియన్స్ ఎవరైనా చూసేటట్టయితే ఈ టైంకి చూస్తారు. సో ఇంకా లెట్స్ క్యారీ ఆన్. సో మీకేమనిపించింది ఎపిసోడ్ చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే జెన్యున్గా స్ట్రాంగ్గా మీకు ఏమనిపిస్తే చెప్పేసేయండి. చెప్పింది ఒకసారి. అండ్ అలాగే ఒక లైక్ వేసుకోండి వీలైతే వీడియోకి. మొదలు పెట్టేద్దాం. బేసిక్గా కొంచెం బాగానే ఉంది, కొంచెం అతిలాగా అనిపించింది, కంటెస్టెంట్ల సైడ్ నుంచి అనిపించింది అండ్ వీళ్ళ సైడ్ నుంచి అనిపించింది. ఎక్కడో కొన్ని చోట్ల ఫేవరెటిజం జరిగిన ఫీలింగ్ కలుగుతోంది ఎపిసోడ్ చూస్తున్నంతసేపు. బట్ అవతల కంటెస్టెంట్ కొంచెం బెటర్గా ఉండడం వల్ల మనం అంత హార్ష్గా మాట్లాడలేమన్న ఫీలింగ్ కూడా కలుగుతుందో పక్క. సో లెట్స్ సీ. నాకైతే మటుకు మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి ఈరోజు ఎపిసోడ్ మీద. సో మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మటుకు పక్కా చెప్పండి. అండ్ ఈరోజు మొత్తంగా ఒక 9 మందో 10 మంది వచ్చారు. ఐ థింక్ ఎంతమంది వచ్చారా, 10 మంది వచ్చారు మొత్తం. మిథిలేష్తో కలిపి 10 పీపుల్ అయితే వచ్చారు. సో ఈ 10 మందిలో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు? యాక్చువల్గా మిథిలేష్కి 3 గ్రీన్స్ వచ్చాయి. బట్ మిథిలేష్ మీకు ర్యాంక్ 1లో ఉన్నాడా, లేదంటే వేరే ఎవరైనా మీకు ర్యాంక్ 1లో ఉన్నారా? అది చెప్పండి. ఈరోజు ఎపిసోడ్లో చూసిన 10 మందిని కనుక మీరు చూసుకుంటే. అండ్ ఉప్పల్ బాలు రిజెక్షన్ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా చెప్పండి. బికాజ్ ఉప్పల్ బాలు ఈజ్ ద మోస్ట్ డిస్కస్డ్ పర్సన్ ఈ ఎంటైర్ అగ్ని పరీక్ష సిచ్యువేషన్లో. సో దాని గురించి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. సో ఒక్కసారి లైక్ చేసేయండి అబ్బా వీడియోని, కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకేం లేదు, ఏమైనా హై పాయింట్స్ ఉంటే అది కూడా కొంచెం ఆ లైక్తో పాటు సందులో సడేమియా కొట్టేయండి అట్లా లైక్తో పాటు. అందరూ మొన్న ఎవరో ఏదో పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్ళకి లైక్ కొట్టండి అని చెప్పలేదని చెప్పి పింక్ కలర్ షర్ట్ వేసుకున్నాడట, కొట్టలేదట లైక్. ఇప్పుడు ఏంది అన్ని కలర్లు చెప్పుకుంటూ పోవాలయా? నేను 300-400 కలర్లు ఉంటాయి. అందరూ అన్ని షర్ట్లు అన్ని కలర్లు ఉన్నవాడు, అన్ని కలర్లు బట్టలు వేసుకున్నాడు లైక్లు కొట్టండి. సో మొదలు పెడదాం. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ చేసి ఉంచండి. నా ఇన్స్టాగ్రామ్ది బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తా, జాయిన్ అయిపోండి వీడియో అంతా అయిపోయాక. సో ఫర్దర్గా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక మీకు ఎటువంటి ఏమంటారు నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా వస్తాయి మీకు. సో మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ అంతా పెద్ద ఏం అనిపించలేదు నాకైతే మటుకు. శ్రీముఖి ఇంట్రో అది, తర్వాత లాస్ట్ సీజన్ వాళ్ళ కోసం చూపించారు. సో కళ్యాణ్ని, డెమోన్ని, వీళ్ళందరినీ కూడా చూపించారు కాస్త. తర్వాత లక్షల మంది పంపారు అన్నప్పుడు నాకు నవ్వు వచ్చింది నాకు. ఎందుకంటే మనకు తెలుసు కదా ఎంతమంది పంపారు. 21,000 మంది పంపారు. లాస్ట్ టైం 20,000 మంది పంపారు. సో 1000 మంది పెరిగారు మహా అయితే, పెద్ద ఏట్ లేదు. సో పంపిన వాళ్ళే మళ్ళీ పంపుతున్నారు. సో ఈసారి ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యింది అంతే. జస్ట్ బికాస్ పీపుల్ సోషల్ మీడియాలోకి ఎక్కువగా వచ్చి మాట్లాడటం వల్ల అది కొంచెం అట్లా బయటికి తెలిసింది తప్పిస్తే సేమ్ నెంబర్ ఉంది, ఒక 1000 మంది పెరిగారు అంతే. నాకు అబ్బా అవునా అనిపించింది నాకైతే మటుకు. సరే, ఇట్స్ ఓకే. తర్వాత అభిజిత్ ఇంట్రో, తర్వాత బిందు ఇంట్రో, తర్వాత నవదీప్ ఇంట్రో, ఇదంతా నవదీప్ ఇది నాకు భలే అనిపించింది. నాకు ఎక్కడ నవ్వు వచ్చిందంటే ఆయన బేసిక్గా మంచి ఎంటర్టైనర్ కదా, ఇక్కడ కూడా మంచి కామెడీ చేసిండు ఆయన. సో గాజు ఏదో వజ్రం ఏదో చెప్తా అని చెప్పి గాజు మొక్క పట్టుకొని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంది, నేను గాజులు సెలెక్ట్ చేస్తుండా వజ్రాలు కాకుండా? ఏందో బేసిక్గా అంత పెద్ద వజ్రం ఎవరి దగ్గర ఉండదు. అదే కోహినూరు వజ్రం కూడా ఉండదు అంత. కోహినూరు కూడా ఇంతే ఉంటుంది. ఈయన ఇంత పెద్ద పట్టుకొని వచ్చాడు. ఈయన ఎక్కడ ఉంటుంది? అది కాదు. సో గాజులు పట్టుకొని చెప్తారేమో ఈయన, ఏమోలే. తర్వాత ఫన్ అండ్ ఫైర్ అన్నారు, మ్యాటర్ ఉండాలన్నారు. తర్వాత బిందుమాధవ్ వచ్చి నేను గ్రీన్ ఇస్తే వాళ్ళు టాప్ 5లో ఉన్నారు ఇద్దరు కూడా. సో నేను పీపుల్ తాలూకు ఒపీనియన్తో మ్యాచ్ అయ్యానని చెప్పి బిందుమాధవ్ అన్నారు. సో ఓకే, నో ఇష్యూస్. క్రెడిట్ తీసుకోవడంలో తప్పు అయితే లేదు ఆబ్వియస్లీ. సో లాస్ట్ సీజన్లో కాకుండా కొంచెం వేరేగా ఉంటుంది అని చెప్పి నవదీప్, అంటే లైక్ ప్రీవియస్ సీజన్ చూసి కొంచెం అలాగే ఆడేద్దాం, అలాగే ప్యాటర్న్ ఉంటుంది అనుకునే వాళ్ళకి నవదీప్ కొంచెం వేరేగా ఉంటుంది అన్నట్టుగా చెప్పాడు. సో ఈ వేరే భాషల్లో కూడా అగ్ని పరీక్ష సీజన్ వస్తుందని చెప్పారు. అది మనకు ఐడియా ఉంది ఆల్రెడీ. సో అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వేరే భాషలో తమిళ్, మలయాళం, కన్నడలో కూడా వస్తుందన్నమాట అగ్ని పరీక్ష. అంటే కామనర్స్ని తీసుకునే కాన్సెప్ట్. అది తెలుగులో బాగా క్లిక్ అయ్యేసరికి వాళ్ళు బేసిక్గా వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2 బోల్డర్, టఫర్, మీనర్ అని చెప్పి శ్రీముఖి చెప్పింది అనమాట. నాకు అది తలపతి ఒక పాట ఉంటుంది, మీన లీన స్ట్రాంగ్ క్యాన్ యూ ఫీల్ ద ఫైర్ పవర్ టెర్రర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో అదొకటి గుర్తొచ్చింది నాకు. సో ఏమోలేండి, మొత్తానికి ఏదో చెప్పారు. సరే ఓకే. ఫస్ట్ అయితే శాలిని దామెరా. సో ఆమె బేసిక్గా కరీంనగర్ అమ్మాయి, బట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, బికాజ్ అక్కడ జాబ్ అయితే చేస్తోంది కాబట్టి.
సో ఇంట్రో అది చెప్పుకుంది, చాలా రకాల మనుషుల్ని డీల్ చేస్తానంది. బట్ ఆమె ఎంటైర్ అగ్ని పరీక్ష ఏదైతే ఫుటేజ్, ఈ జర్నీ ఏదైతే ఉందో దాన్ని చూస్తే నాకేమనిపించిందంటే, ఆమె ఫస్ట్ ఆమెని డీల్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉందన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మటుకు. అంటే ఎక్కడో లైక్ ఆవిడ అంతా పర్ఫెక్ట్గానే కనబడుతోంది. బట్ ఎక్కడో అంటే లైక్ ఒక గీత గీసుకొని ఆ గీతలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో చూడాలి అని మీరు అనుకుంటున్నట్టయితే జస్ట్ వాచ్ ద అగ్ని పరీక్ష ఎపిసోడ్ 1 అండ్ సీ ద పోర్షన్ ఆఫ్ శాలిని దామెరా అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే మటుకు. లైక్ అంటే లైక్ నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, ఎందుకో ఆ బ్యాచ్ ఫీల్ కలిగింది నాకైతే మటుకు. సో అంటే ఈవిడ బేసిక్గా రేపు పొద్దున్న హౌస్లోకి వస్తే ఇఫ్ ఇన్ కేస్ అంటే టాస్కుల ద్వారా వాటి ద్వారా వస్తే అది వేరే విషయం. బట్ వస్తే ఇంకొక శ్రీజ అవుతుందేమో అని నా ఫీల్. ఏది లాస్ట్ 2 వారాల శ్రీజ కాదు, ఎలిమినేట్ అవ్వడానికి ముందు 2 వారాల ముందు శ్రీజ కాదు, ఫస్ట్ 4 వారాల శ్రీజ ఉంది చూశారు, ఆ శ్రీజ అవుతుందని నా ఫీల్. సో నేను పట్టుకున్న కుందేలుకి బేసిక్గా ఓ సామెత ఉంటుంది తెలుగులో, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారని చెప్పి. ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే నేను పట్టుకున్న కుందేలుకి అసలు కాళ్ళే లేవు, అది పాక్కుంటూ దేక్కుంటూ వెళ్తుందని చెప్పే టైప్ అనమాట. సో ఆ టైప్ అన్న ఫీల్ కలిగింది నాకైతే మటుకు. సో డ్యాన్స్ చేస్తూ స్టోరీ చెప్పాలి అంటే డ్యాన్స్ బాగానే చేసింది. సో ఆ లాస్ట్లో ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి పేరేందో ఒక నిమిషం చెప్తాను ఆగండి, శ్రీవాణి. ఈ శ్రీవాణి అనే అమ్మాయిని డ్యాన్స్ చేస్తూ స్టోరీ కూడా చెప్పమల్లా, జస్ట్ డ్యాన్స్ చేయమంటే చాలు అటు ఇటు నడిచింది, కాసేపు అటు ఇటు జస్ట్ పాదయాత్ర చేసింది, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి, అంతే. అందుకని అవధి పడిగాడు లాస్ట్లో, అంతా ఓకే కానీ ఇప్పుడు డ్యాన్స్ చేస్తానో అది చెయ్యని చెప్పి. అది సరే ఈ అమ్మాయి అయితే డ్యాన్స్ బాగానే చేసింది. సో టాలెంట్స్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే అది టాలెంటా అని చెప్పి నవదీప్ అంటే, బిగ్ బాస్ ఒక రియాలిటీ షో కదా, సో దాంట్లో ఇది కూడా ఉండాలని చెప్పింది. తర్వాత జిమ్కి వెళ్తున్నా, బాడీ పెంచుతున్నా, ఏదో కామెడీ చేశారు. సో తర్వాత బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి అని అడిగితే 17 years వయసులో రిలేషన్లోకి వెళ్ళింది. సో దాన్ని వదిలేసుకుంది, బికాజ్ ఆ అబ్బాయి మీద పూర్తిగా డిపెండెంట్ అయిపోయింది. సో ఇప్పుడు బయటకు వచ్చేసింది. అబ్బాయికి ఏమైనా చెప్తావా చెప్పమంటే చెప్తానని చెప్పి ఏదో అంటే లైక్ అది ఎట్లా అంటే అమ్మాయి ఆ టైంకి వీరపాండ్య కట్ట బ్రహ్మం రేంజ్లో బయటికి కత్తి తీసి పూలు కోసి అమ్మాయికి చేతికి ఇస్తే ఎట్లుంటుంది, ఇప్పుడు కత్తి ఇట్లా అని చెప్పి బయటికి తీసి, ప్రియా నీ కోసం రోజా పూలు కత్తిరించి తెచ్చినాను ఈ ఖడ్గముతో అంటే ఎలా ఉంటుంది అది? సో అది బాగోదు అది. సో సేమ్ అలాగే అనమాట, చెప్తాను నేను చెప్పాలి కొడక నీకుంది అన్నట్టు ఏదో లేపి తీరా చూస్తే అక్కడేమో నీది తప్పు కాదు, నాది తప్పు కాదు, మనిషి అంటే మంచోడు, నేను సీతం వాకిట్లో సిరిమల చెట్లో ప్రకాష్ రాజు, నేను నువ్వెవరంటే అంజలి, ఇద్దరు ఏమో నాకు అన్నీ అలా తెలిసిపోతే అంతే, ఆ టైప్ అనమాట. సో ఏదో చెప్పింది ఆవిడ, పెళ్లి చేసుకో మ్యాచ్ కుదిరిందని చెప్పి తెలిసింది అంటే, ఎట్లా తెలుసు అంటే మా గ్రూప్లో పర్సన్ అయినట్టుగా చెప్పింది అనమాట. సో బ్రేకప్ అయ్యాక కూడా ఎక్స్తో కాంటాక్ట్లో ఉండొచ్చా అంటే ఉండొచ్చు, అది బేస్డ్ ఆన్ పీపుల్ వాళ్ళ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పింది. కాకపోతే ఇది ఎందుకో కొంచెం ఆ బ్యాడ్ ఒపీనియన్ అన్న ఫీలింగ్ కలిగింది నాకు. నేనేమంటానంటే నా దృష్టిలో ఆ రిలేషన్ విడిపోయిన తర్వాత కూడా ఎక్స్తో కాంటాక్ట్లో ఉండాలా లేదా అనేది ఎప్పటి వరకు వర్తిస్తుంది అంటే వాడు సోలోగా ఉన్నప్పుడు ఓకే. ఇప్పుడు మరి సోలో ఏమో మనకు తెలియదు కానీ సోలోగా ఉన్నంత వరకు వర్తిస్తుంది. ఈ రాత్రిపూట 1:30కి 1:44కి అట్లా వీడియోలు చేస్తుంటే 2 లైట్లు పెడుతుంటే కళ్ళకి అది చక్రాలు తిరుగుతున్నాయి కళ్ళల్లో, ఆయన కళ్ళల్లో చక్రాలు తిరుగుతుంటాయి, ఆయన పరంజ్యోతి అన్నట్టు ఉంటుంది, ఓ సీన్ ఉంటుంది బతుకు జట్కా బండిలోనో రచ్చబండిలోనో అలాగుంది, కళ్ళల్లో తిరుగుతూ ఉన్నాయి మొత్తం ఆ లైట్ తాలూకవి, ఆ వైట్ బ్లడ్ సెల్స్ అవన్నీ కూడా కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉన్నాయి. ఈ రాత్రులతో ఇదే బాధ. సరే ఏం చేయలేము మనం ఇంకా. సో అది కాంటాక్ట్లో ఉండొచ్చు అనేది ఎంతవరకు వర్తిస్తుంది అంటే సింగిల్గా ఉన్నప్పుడు. సో వన్స్ వేరే పర్సన్తో రిలేషన్లోకి వెళ్తే ఇట్ డిపెండ్స్ ఆన్ అదర్ పర్సన్స్. ఓకే, సో ఈ అమ్మాయి లైఫ్లోకి ఇంకొక అబ్బాయి, ఆ అబ్బాయి లైఫ్లోకి ఇంకొక అమ్మాయి, ఇట్లా వచ్చినట్టయితే సో వాళ్ళని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళు ఎంతలా యాక్సెప్ట్ చేయగలుగుతారు ఏంటి సంథింగ్ అట్లా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ మీ పోస్ట్ బ్రేకప్ ఎక్స్తో కాంటాక్ట్ ఉండడం అనేది నాట్ ఏ ఎథికల్ థింగ్ అన్న ఫీల్ ఉంటుంది నాకు. విష్ణుప్రియ అప్పుడెప్పుడో ఒక ఇంటర్వ్యూలో అంటుంది, మై ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ లైక్ మై ఫ్యామిలీ, నేను వాటితో ఇప్పటికీ కూడా కాంటాక్ట్లో ఉంటాను. సేమ్ అదే గుర్తొచ్చింది నాకైతే మటుకు, ఆయమ్మే ఈ అమ్మలాగా మళ్ళీ వచ్చిందిరా అన్నట్టే ఉంది మొత్తం. సో అది ఫోన్ లేకుండా ఉండలేదు అని చెప్పి రాసింది. సో ఎవరు లేనప్పుడు ఏం చూస్తామంటే అందరూ చూసేవే, అందరూ నవ్వుకున్నారు బాగా. iPhone 17 మొబైల్ పౌచ్ వేరే. సో బేసిక్గా ముందు మనకి iPhone 17 అన్నట్టు చూపించారు, తర్వాత అది ఆ పిల్ల ఫోన్ కాదు డమ్మీ ఫోన్ అని చెప్పి తెలిసింది. ఆ పిల్ల ఫోన్ అలాగే ఉంచారు. సో ఫోన్లో
చూస్తానని చెప్పి పాస్వర్డ్ అది ఓపెన్ చేయించాడు ఫేస్ ఐడితో, యాపిల్ కదా ఫేస్ ఐడితో ఓపెన్ చేయించాడు. సో ప్రైవసీ లైన్లో ఉండాలి, దాటొద్దు అని చెప్పి చెప్పింది. సో దాటితే ఏం చేస్తావు అంటే, దాటితే ఏమైనా మాట్లాడితే ఏమైనా అనేస్తా అంది. ఇక వద్దులే నేను చూడంలే అని చెప్పేసి ఇంకా ఫోన్ పగలగొట్టమన్నారు. మేము లాస్ట్ ఏదైనా చేసాం చూసామా అంటే చూశాను అంది. పగలగొడతామంటే సరే అని కొట్టేసింది. సో ఇంక అయిపోయింది, బాగానే కొట్టేసింది. సర్లే ఓకేలే, ఫోన్లో ఐఫోన్ త్యాగం చేసిందంటే ఓకే నైస్ అనుకున్నాను. కానీ లాస్ట్లో తెలిసాక సర్లే, ఆ పిల్ల అయితే జెన్యున్గానే చేసిందిగా, సో అదైతే మనం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కదా. సో వాష్రూమ్ క్లీనింగ్ లీస్ట్ ఫేవరెట్ అని చెప్పింది. సో వాష్రూమ్ క్లీనింగ్ అనేది లీస్ట్ ఫేవరెట్ అన్నారు కదా, మరి అక్కడ బాత్రూమ్లు ఉండవు కదా. బాత్రూమ్లు ఉన్నా మరి ఆడ కెమెరాలు పెట్టలేదు కదా, తీసుకుపోయి ఆడేడో ఉంటాయి బాత్రూమ్లు. ఇటు స్టేజ్ దగ్గర షూటింగ్ చేస్తున్నారు, అక్కడెక్కడో రూముల దగ్గర ఉంటాయి బాత్రూములు, అక్కడ అవ్వదు కదా. సో అందుకని ఏం చేశారంటే షూలు క్లీన్ చేయమన్నారు. సో తను డిస్రెస్పెక్ట్, నేను చేయను అట్లాగా అది ఇది అంది. మరి వాష్రూమ్స్ క్లీన్ చేయాలి కదా ఇంట్లోకి వెళ్ళాక అంటే, అది నేను కూడా వాడతా కదా అప్పుడు నేను చేస్తా అంటే, నువ్వే కాదు అందరూ వాడతారు కదా. సో ఇప్పుడు మరి ఇది నువ్వు వేరే వాళ్ళు వాడింది కూడా అక్కడ క్లీన్ చేయాల్సి వస్తుంది కదా, ఇక్కడ కూడా వేరే వాళ్ళు వాడింది చెయ్యి అంటే షూస్ క్లీన్ చేయాలని చెప్పి ఇచ్చారు. సో నవదీప్ ఏమో డిస్రెస్పెక్ట్ అన్న పేరు చెప్పి ఎస్కేప్ అవుతున్నాం అన్న ఫీలింగ్ కలుగుతోంది అని చెప్పి నవదీప్. సో ఆవిడ 2-3 సార్లు ఆవిడ అట్లాగే అంది. ఎవరికైనా అలా అనిపించడంలో తప్పు లేదు, తప్పు అయితే లేదు. సరే నా కోసమే నేను చేస్తా, ఎవరి కోసం కాదు అని చెప్పింది. సరే ఓకే అని చెప్పి కొప్పు ముడేసి దిగింది రంగంలోకి. తీరా చూస్తే బకెట్లో షూ ముంచింది. సరే ఇట్స్ ఓకే, షూస్ బకెట్లో ముంచింది అనేసి జోక్గా తీసుకుంది అని చెప్పి బిందు రెడ్ ఇచ్చింది. ఇదేంది ఇది అనుకున్నాను నేనైతే మటుకు. అంటే అది 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 బ్యాడ్ రీజన్ అది. సో అది అంటే ఒక రెడ్ ఇవ్వడం కోసం అట్లా ఇచ్చిన ఫీలింగే కలిగింది నాకైతే. సరే సెకండ్ ఎవరో అభి అన్న ఆయన వచ్చాడు, అభి శాంగర్ వచ్చాడు. ఆల్రెడీ సౌండ్ ప్లే అవుతుందని చెప్పి మళ్ళీ వెళ్ళాడు, పాట పాడుకుంటూ వచ్చాడు. మధ్య మధ్యలో శ్రీముఖి బీట్లు బాగానే పాడాడు, కానీ శ్రీముఖి అయితే జోక్స్. ఇంకా లాస్ట్కి మళ్ళీ వెళ్ళి పంపించారు, మళ్ళీ వచ్చాడు పాడాడు, ఆపేసి ఇంకా ఇంట్రో ఇచ్చుకున్నాడు. సో సింగర్ ఒక బ్యాండ్లో ఉంటాడంట, సో సింగర్ని శాంగర్ అంటారంట బ్యాండ్లో. సో అందుకని చెప్పి అభి శాంగర్ అని చెప్పాడు. సో మల్టీ టాలెంటెడ్, లైక్ క్రికెట్, పాటలు, ఫ్యాషన్ ఇవన్నీ కూడా ఇష్టం అన్నట్టుగా చెప్పాడు. సో ఇక్కడ ఈ షూట్ క్లీన్ చేయమని చెప్పారు ఈవిడికి. ఇక్కడ ఈవిడేంటంటే ఈవిడ వదిలేయమనలేదు కదా, ఈవిడ క్లీన్ చేస్తోంది కదా. సో ఈవిడికి అక్కడ ఈ ఫ్యాషన్ రిలేటెడ్గా బేసిక్గా కొంచెం బాగా తెలిసినట్టుగా మాట్లాడుతున్నాడు అంటే, లైక్ ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయి ఇవన్నీ అంటే అవి కూడా చెప్పాడు, రియల్ ఎస్టేట్ ఉందంట. సో మల్టీ టాలెంటెడ్ అన్నట్టుగా చెప్తే ఈ అమ్మాయి ఫ్యాషన్కి నువ్వు ఇచ్చే మార్క్స్ ఏంటంటే 7/10 అన్నాడు. ఎందుకంటే మేకప్ ఎక్కువైంది, తర్వాత నెక్ పైన అది చైన్ లాంటిది ఏదైతే ఉందో అది కొంచెం స్కిన్లో మ్యాచ్ అయిపోతున్నట్టు ఉంది, లైక్ అది స్పెషల్గా ఎలివేట్ అవ్వట్లేదు అని చెప్పాడు. నాకు తెలిసి ఈయన ఫ్యాషన్ వెర్జ్ గణేష్దో లేదంటే ఒకప్పుడు ఏజూడ్ వీడియోలో ఎక్కువ చూశాడు, అక్కడ తేడా కొట్టింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బేసిక్గా యూ డోంట్ నీడ్ టు బి టూ మచ్ హానెస్ట్ డూడ్. సో అమ్మాయి బాగానే ఉంది, మాకైతే బాగానే కనబడింది. నీకు ఆడ కళ్ళకి బేసిక్గా ఆడ మొత్తం టూ మెనీ లైట్స్ ఉంటాయి పైనుంచి. బేసిక్గా బిగ్ బాస్ షూట్ టైంలో పైనుంచి టూ మెనీ లైట్స్ ఉంటాయి. సో వాటి వల్ల కావచ్చు మోస్ట్లీ కొంచెం ఎక్కువ ఆడినట్టు ఉంది దగ్గర నుంచి చూసేసరికి. బట్ ఎప్పుడైతే శ్రీముఖి ఇది రియల్ న్యాచురల్గా ఉందన్నాడో నాకు అక్కడ చల్హట్ నీ ఏదిరా నువ్వు అనుకున్నాను నేను. అంటే ఆ పిల్ల స్కిన్ టోన్కి ఆ పిల్ల మేకప్పే కొంచెం బెటర్ ఉంది ఇంకా నన్ను అడిగితే, శ్రీముఖి మేకప్కి కనుక పోల్చినట్టయితే. బిందు మాధవ్ ఇది మేకప్ రియలిస్టిక్గా ఉందన్నాడు. స్టార్టింగ్ బిందు ఇంట్రో ఇచ్చింది గుర్తుందా, అంటే అభిజిత్, బిందు, నవదీప్ వీళ్ళు ఇంట్రోలు ఇచ్చారు గుర్తుందా. ఆ ఇంట్రోలో క్లోజప్ షాట్ వేసాడు బిందుకి. సరే వద్దులేండి ఇంక ఎందుకు ఎక్కువసేపు ఇలాంటివి మాట్లాడితే నాకు మెంటల్ ఎక్కిపోద్ది ఇట్లాంటివి చూస్తే. సో ఈ పిల్లకేమో మేకప్ ఎక్కువైపోయింది, ఇక్కడ ఎక్కువైపోయింది, లిప్స్టిక్ ఎక్కువైపోయింది అంటాడు. శ్రీముఖికి ఏమో న్యాచురల్గా ఉంది, బిందుకి న్యాచురల్గా ఉందట. ఓకే, అక్కడ బేసిక్గా నాకు ఎందుకు ఇది రియల్గా చెప్పలేదు అనిపించింది. కంటెస్టెంట్ కదా అని చెప్పి ఏదో ఒకటి అంటే అనిపించింది చెప్పేశాడు. బట్ వీళ్ళు జడ్జిలు యాంకర్ కదా అని చెప్పి వాళ్ళకి మటుకు మంచిగా అది అలాగే అనిపించింది నాకైతే. సో తర్వాత ఆ పిల్ల పోని మెచ్యూర్గా బిహేవ్ చేసిందా అంటే లేదు, వీడు బేసిక్గా ఏడిచ్చాడు కదా, మనం ఏంది బంబోల జంబా, మనం ఏంది తగ్గేది అని చెప్పి 5.5 ఇచ్చింది. అంటే పాయింట్ ఏంటంటే వీళ్ళంతా కూడా ఇలాగే ఆ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది బేసిక్గా బిస్కెట్ చేస్తుంటుంది చాలామందిని. అది నాకు అది చిరాకు అనిపిస్తుంది. సో తర్వాత
అర్థమైపోతుంది ఆ పిల్ల బేసిక్గా రివెంజ్ బేసిస్ మీదే అట్లా ఇచ్చిందని చెప్పి. తర్వాత బ్రేకప్ ఎందుకు గర్ల్ ఫ్రెండ్ అనే దానికి ఏంటంటే స్టాండర్డ్స్, నువ్వు నా స్టాండర్డ్ కాదు అది ఇది అన్న దానికోసం. ఎందుకంటే బేసిక్గా తను అర్థం చేసుకోవాలి, బిజినెస్ అది ఉంది, బాగా బిజీగా ఉన్నాడు. 23 ఇయర్స్లో ఇన్ని వర్క్స్ ఉన్నాయి, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ఉంది. సో అర్థం చేసుకోవట్లేదు. సో వీకెండ్స్ మట్టుకే నేను కొంచెం ఫ్రీ ఉంటాను, అప్పుడే నేను టైం ఇవ్వగలుగుతాను. అండ్ తను నాకేంటంటే సతాయించద్దు అనేసి అంటే, సో వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటే కాదు అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. సో తర్వాత ఈ అమ్మాయిని కొంచెం ఇటు తీసుకొని వచ్చి ఆయన కూర్చోబెట్టరు అక్కడ, శ్రీముఖి కుర్చీలో కూర్చోబెట్టరు. సో ఫోన్లే కాసేపు అయినా సరే ఆడికి ఏంటంటే ఎలాగ రెట్లే తర్వాత. సో అందువల్ల కాసేపైనా శ్రీముఖి కుర్చీలో కూర్చొని కాస్త చిల్ అయ్యాడు. అంతే, అదొకటే. ఏదైనా బెస్ట్ మూమెంట్ ఉందంటే ఈ అభి శాంకర్ అన్న ఆయనకి ఎన్టీఆర్ అగ్ని పరీక్షలు అదొకటే. పెద్దగా ఎక్కువ ఫుటేజ్ కూడా ఏం లేదు కరెక్ట్గా మాట్లాడుకుంటే. సో ఇంకా స్టాండర్డ్స్ కోసం ఆ కుర్చీ నీ స్టాండర్డ్లో ఉందా లేదా, సో ఆయన నీ స్టాండర్డ్లోకి వచ్చి కూర్చుంటాడు. ఏవో జోకులు వేసుకున్నారు మొత్తం. సో ఈయన అభిజిత్ తర్వాత ఈ అమ్మాయికి కొంచెం పాజిటివ్గా చెప్పి గ్రీన్ అయితే ఇచ్చాడు. సో అభి ఇష్టం అంట, ఆయన ఇన్స్పిరేషనల్ అంట. సో బాగా ఎమోషనల్ అయిపోయింది. సో అభిజిత్ వచ్చాడు, ఆ అమ్మాయి చెప్పులు తుడిచాడు. మనకి ప్రోమోలో అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బికాజ్ ప్రోమోలో ఏంటంటే ఆ అమ్మాయికి రెడ్ ఇచ్చినట్టుగా పాయింట్అవుట్ చేశారు మనకి. అంటే లైక్ బిందు బేసిక్గా రెడ్ ఇవ్వడం అది చూపించారు. అండ్ అభి చెప్పింది కూడా కొంచెం నెగిటివ్గానే ఉంది అన్నట్టుగానే మనకి ప్రోమో అయితే కట్ చేశారు. సో అందుకోసం అని చెప్పి అది మనకు కొంచెం నెగిటివ్గా అనిపించింది. లైక్ ఆ అమ్మాయి చెప్పులు తుడిచి అట్లా చేస్తూ ఉంటే ఆ అమ్మాయి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టుగా మనకు అక్కడ చూపించారు. కాకపోతే ఇక్కడ బాగానే పాజిటివ్గానే ఉంది. సో హగ్ ఇచ్చి మళ్ళీ పాజిటివ్గా చెప్పాడు. తర్వాత మళ్ళీ శ్రీముఖి పంపించింది, మళ్ళీ హగ్ తీసుకున్నారు, అంతా అయిపోయింది. ఈ టైంలో ఆయనకి అక్కడ కూర్చున్న అభి శాంగర్ అన్న ఆయనకి ఒక క్లోజ్ వేసారు. వాడు నవ్వుతున్నాడు, కానీ వాడి ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పనా, బాగానే ఎక్స్ట్రా అది ఆడి ఇన్నర్ ఫీలింగ్. ఖచ్చితంగా చెప్పగలను నేనైతే మటుకు. వాడైతే అదే అనుకుంటున్నాడు, నేనైతే అక్కడ ఉంటే అదే అనేస్తాను కూడా. నేను ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఇలా ఇవ్వాలి, అప్పుడు ఇస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి. సో నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చాడు. సో తన ఫోన్ తనకి ఇచ్చారు, డమ్మీ పగలగొట్టారు. డమ్మీ ఫోన్స్ ఉంటాయి, పగలగొట్టారు. సో ఫైటర్ అని చెప్పి పంపేశారు. మళ్ళీ ఆ తర్వాత పెళ్లి కోసం కామెడీ చేశారు మొత్తం. సో అభిజిత్ని తనకి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి, చేసుకుంటానని చెప్తానంటే అట్లా కామెడీ చేసుకున్నారు కాసేపు. అభిజిత్ అండ్ శాలినికి నవదీప్ ముహూర్తాలు పెడతారంట. మరి నవదీప్ మళ్ళీ వెనక్కి పిలిచాడు, ఎందుకంటే స్టార్టింగ్లో అందరికీ గారు గారు అని పిలిచి అభిజిత్ని మటుకు అభిజిత్ అంది. సో అలా ఎందుకన్నాను అనేది లాస్ట్లో చెప్తానంటే మళ్ళీ వెనక్కి పిలిచాడు. సో అప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. సో కొంచెము కొన్ని విషయాలు నచ్చలేదు, బట్ ఆ తర్వాత టాస్కుల పరంగా, ఎస్పెషల్లీ రోబో టాస్క్ పరంగా మీరు బాగా నచ్చారు, గూస్ బంప్స్ అది ఇది అని చెప్పి కాసేపు చెప్పింది. సో మళ్ళీ కాసేపు కామెడీ అది చేయించి పంపించారు. సో నెక్స్ట్ ఈ అభి అన్న ఆయన తీసుకొని వచ్చారు, అభి ది శాంగర్ ఆయన అయితే పట్టుకొని వచ్చారు. హీ కేమ్ విత్ ఎ బ్యాంగర్. సో కోపం తగ్గించడానికి యోగాసనం అని చెప్పి అదొక 4 సెకండ్ల బ్రీతింగ్ చేయించారు. శ్రీముఖి బేసిక్గా కాసేపు ఆడుకుందాడ. ఆ శ్రీముఖికి ఏంటంటే అక్కడ ఏడు చేయాలో అర్థం కావట్లా. సో ఏదో ఒకటి చేసి టైంపాస్ చేస్తే ఓ పని అయిపోద్ది కదా అని చెప్పి కాసేపు యోగా చేయించింది, వీళ్ళకి ఎవరికి ఏ పని లేకుండా. సో ఆ తర్వాత అందరూ కూడా రెడ్లు అయితే ఇచ్చారు. అభిజిత్, బిందు, తర్వాత నవదీప్ ముగ్గురు కూడా రెడ్లు అయితే ఇచ్చారు. సో గాన్ కేస్ అవుట్. ఇంకా తర్వాత సింగర్ ఝాన్సీ వచ్చింది, ఫార్మర్ అండ్ జానపద పాటలు పాడుతూ తండ్రికి వ్యవసాయంలో హెల్ప్ చేస్తూ బాగా హెల్ప్ చేస్తూ ఉంది. అండ్ థర్డ్ కిడ్, సో మళ్ళీ ఆడపిల్ల అని చెప్పి ఫ్యామిలీలో ఏడ్చారు. కానీ ఇప్పుడు అందరూ తన గురించి బాగా చెప్తూ ఉంటే ఫ్యామిలీ అందరూ హ్యాపీ. సో చిన్న కూతురు కాబట్టి అల్లరి, పర్సంటేజ్ కూడా ఎక్కువే, 926 మార్క్స్ ఇంటర్లో. సో ఎందుకంటే ఇక్కడికంటే సింగర్గా ఛాన్స్ కావాలి, నాకు అవకాశాలు రాలేదు. నేను అందరూ బాగా పాడతామంటారు కానీ నాకు సింగర్గా అవకాశాలు రాలేదు. అండ్ యువత కూడా వ్యవసాయం చేయాలి, సో వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయానికి రావట్లేదు. సో వచ్చిన వాళ్ళు కూడా పల్లవి ప్రశాంత్ని చూసి బయటికి వెళ్ళిపోతారు. సో వాళ్ళు పల్లవి ప్రశాంత్ రీల్స్ కనుక చూశారు అనుకోండి, ఏదో ఇక్కడ వ్యవసాయం కంటే రీల్సే బాగున్నట్టు ఉందని చెప్పి వాళ్ళు కూడా అదేదో పాట ఉంటుంది ఖైదీ నెంబర్ 150లో, గుర్తొచ్చింది, రెడీ. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్నీ వీడు ఆశలన్నీ మోడు అట్లా అనమాట. సో లైక్ అట్లా ఉంటుంది మొత్తం. పల్లవి ప్రశాంత్ ఇన్స్పిరేషన్ తీసుకుంటే మొత్తం అందరూ పొలంలోనే ఉంటారు, కాకపోతే రీల్స్ చేస్తారు, పంటలు వండియారు, అది వేరే విషయం. సో ఒక పాట పాడింది, బాగా పాడింది.
సో ఆమె పాట అయితే బాగా పాడింది, అదొకటి ఒప్పుకోవాలి. కొంచెం మంచి పాట పాడింది, బాగా పాడింది. ఇంకా నేను బేసిక్గా ఇదే ప్లేస్లో ఇంకొక ఆయన కనుక ఉండుంటే, అన్నా నేను మళ్ళొచ్చినా, అన్నా నేను మళ్ళొచ్చినా, అన్నా నేను మళ్ళొచ్చినా, మళ్ళొచ్చినా మళ్ళొచ్చినా మళ్ళీ మళ్ళీ వచ్చినా అని పాడతాడు. అట్లా అనమాట. అది కూడా టాలెంటేలే, గుర్తించాలి, మనమే గుర్తించట్లేదు. సో బాగా పాడింది ఈవిడైతే మటుకు, మంచి పాట. పాట లిరిక్స్ కూడా బాగున్నాయి, ఎంచుకున్న పాట బాగుంది, అది ఎంచుకున్న స్టేజ్ బాగుంది, అన్నీ బాగున్నాయి మొత్తానికి. సో జాబ్కి కూడా ప్రయత్నం అది చేస్తున్నా అని చెప్పిందనమాట. సో లైక్ ఎస్ఐ జాబులకి వాటికి కూడా. సో రైతుల కష్టాలు ఏంటో చెప్పమంటే, పెట్టుబడి పెడితే అది కూడా రాదు రైతులకి, సో అలాగని వ్యవసాయాన్ని వదలలేమని చెప్పింది. సో నైస్, అక్కడ కూడా బాగా చెప్పింది ఆవిడ, చెప్పినవన్నీ కూడా బాగానే చెప్పింది. బట్ ఆ శ్రీముఖి ఒక టాస్క్ పెట్టింది, లైక్ ఒక కైండ్ ఆఫ్ టాస్క్ లాగా పెట్టిందనమాట. అంటే కోపము, ఆ ఫైర్ ఉంటుందా అన్నట్టుగా టాస్క్ పెడితే, ఆ వాదన అయితే బాగాలేదు. ఆ వాదన అయితే మటుకు చాలా మీ వాదన చాలా అమెచ్యూరిష్గా ఉంది, ఇదివరకు ఎప్పుడైనా వాదించారా? సో అట్లా ఉందన్నమాట అదైతే మటుకు. సో ఏమో మరి ఇంకా. సో నచ్చలా, అంటే టాస్క్ ఇవ్వండి అది ఇదని చెప్పింది, కానీ ఆవిడ అంటే నువ్వు వర్త్ కాదు, నువ్వు సెట్ అవ్వవు అది ఇదని చెప్పి ఒక డిస్కషన్ టైంలో ఆవిడ వాదన బాగాలేదు. లైక్ ఏందో అంటే ప్రిపేర్డ్గా లేదు. పోనీ ఇన్స్టెంట్గా డిస్కస్ చేసి ఇన్స్టెంట్గా మాట్లాడేంత స్పాంటేనిటీ కూడా కనిపించలేదు. సో అదొకటైతే ఉంది ఆవిడలో, అది ఒక కొంచెం మైనసే. అభిజిత్ కూడా అదే చెప్పాడు కొంచెం నన్ను అడిగితే. సో కరెక్ట్గానే చెప్పాడు. సో అదొక్కటి, ఆవిడ వాదన కొంచెం అమెచ్యూరిష్గా ఉంది. సో టాస్క్ ఇవ్వండి అంది, లాస్ట్గా డ్యాన్స్ చేయించారు, బిందు కూడా వచ్చింది. సో డ్యాన్స్ చేశారు, బిందును తను కలిసి డ్యాన్స్ చేశారు. సో నాకేమనిపించిందంటే, ఇక్కడ తను డ్యాన్స్ చేస్తున్నప్పుడు బిందు ఇమీడియట్గా వచ్చిన తీరు చూసినప్పుడు నాకేమనిపించింది అంటే, కొంచెం ఎక్కడో బీబీ టీం ఈవిడ వైపు కొంచెం పార్షియల్గా ఉంది అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మటుకు. నాకు అనిపించింది, నాకు అట్లా. అంటే ఐ పర్సనల్లీ ఫెల్ట్ లైక్, అంటే ఎందుకో అంటే లైక్ కొంచెం సపోర్ట్ చేస్తూ, అంటే ఆవిడ కొంచెం సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోతుంది. సో బిందు మాధవ్ వచ్చి ఏదో కొంచెం ఊపిచ్చి, కొంచెం లైక్ ఎనర్జీ, జోష్, అది ఒక దగడొచ్చి జోష్ పెంచాలి అన్నట్టు ప్యారడైజ్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అట్లాగనమాట. ఈవిడొచ్చి జోష్ పెంచింది ఆవిడ. అట్లాంటి ఫీలింగ్ కలిగింది నాకు ఎందుకో. లైక్ ఆవిడకి ఎవరో చెప్తే, బిందు గారు మీరు వెళ్ళండి అని చెప్తే ఏదో కొంచెం చేసిన ఫీలింగ్ కలిగింది నాకైతే మటుకు. ఐ ఫెల్ట్ లైక్ దట్ అనమాట. సరే మరి చూద్దాం. సో నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, కథ బయటికి వెళ్ళాలని బిందు కూడా గ్రీనే. సారీ, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు, కథ బయటికి వెళ్ళాలని బిందు కూడా గ్రీన్ ఇచ్చింది. నువ్వు డిఫరెంట్, అందరితో ఉంటే ఎలా ఉంటావు చూడాలని ఉంది, అండ్ నీలో చాలా అమాయకత్వం కూడా ఉంది, అది కూడా ఎలా ఉంటుంది చూడాలని ఉందని చెప్పింది. అండ్ అభిజిత్ కూడా ట్రాక్టర్ అంటే ఇష్టం అంటే అదంతా చెప్పాడు. సో ఇందాక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, అంటే ఆ టాస్క్ ఇచ్చినప్పుడు మీరు నుంచి నువ్వుకు వచ్చావు కదా. సో ఈ హౌస్లో ఏంటంటే ఏది ఎక్కడ వాడాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది ఇంకా నీకు తెలియాల్సి ఉంది, బట్ ఇంకా ముందుకు వెళ్ళాలి. సో నెక్స్ట్ రౌండ్లో కూడా చూడాలని ఉంది అని చెప్పి అభిజిత్ రెడ్డి ఇచ్చాడు. సో తనతో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి బిందు అండ్ మిగతా వాళ్ళందరూ కూడా తను వెళ్ళిపోయిన తర్వాత అనుకున్నారు. సో స్పోర్టివ్గా తీసుకో అని చెప్పి పాజిటివ్గానే చెప్పాడు అభిజిత్ కూడా. బట్ రెడ్ అయితే ఇచ్చాడు. సో 2 గ్రీన్స్, ఒక రెడ్ అయితే పడింది. సో అది ఆవిడైతే వెళ్ళిపోయింది. సో తర్వాత నెక్స్ట్ 4th కంటెస్టెంట్ వచ్చి షాక్ అయ్యారా, ది గ్రేట్ ఉప్పల బాలు. సో ఉప్పల బాలు వచ్చాడు. సో షాక్ అయ్యారా అంటూ వచ్చాడు మొత్తం అంతా కూడా. ఆ ఓల్డ్ నేమ్ ఏదైతే ఉందో, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి, నేనండి ఉప్పల బాలు అండి, అది ఏదైతే ఉందో అది పోవాలి అని చెప్పి అనుకుంటా అని చెప్పాడు. సో తన స్టోరీ చెప్తూ వీడియోస్ చేశా, అందరూ దూరం పెట్టారు, కానీ తప్పలేదు, డబ్బుల కోసం తిండి కోసం చేశాను, తప్పలేదు అన్నట్టుగా చెప్పాడు. సో మీరు చేసేవన్నీ వెకిలి వీడియోసే కదా అని నవదీప్ మొదలు పెట్టడమే బ్యాంగరు, ఒక నెగిటివ్ మైండ్ సెట్ పరంగా. సో స్టార్టింగ్లో వల్గర్ వీడియోస్ చేశాను, బట్ ఇప్పుడు మార్చేశానని చెప్పి ఉప్పల బాలు చెప్పాడు. ఎందుకు వెళ్తున్నావు, డబ్బుల కోసమా, ఫేమ్ కోసమా అంటే ఉప్పల బాలు చెప్పిన ఆన్సర్ కూడా చాలా అమెచ్యూరిష్గా ఉంది. ఎందుకంటున్నానంటే ఫ్యాన్స్ కోసం అన్నాడు ఒక రకంగా. అంటే ఫ్యాన్స్ నాకు వెళ్ళమని చెప్తున్నారు, అందుకే వెళ్తాను అని చెప్పి. అది బేసిక్గా మోస్ట్ ఇల్లాజికల్ థింగ్. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఫ్యాన్సే కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా తీసుకుంటారు, అది కాదు కదా. సో అందుకని అది రాంగ్ ఆన్సర్, అది బాగాలేదు అది. అంటే తనకి బేసిక్గా తనున్న పరిస్థితుల వల్ల తనకు అది అంటే ఏమనిపిస్తే అది చెప్తాడు, జెన్యున్గా ఉంటాడు అన్న పాయింట్ కూడా ఉంది. ఓకే, ఉప్పల్ బాల్ ఈజ్ నాట్ బ్యాడ్, హీ ఈజ్ నాట్ మెచ్యూర్డ్ అంతే. లైక్ అది ఇంకా కొంచెం బెటర్గా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే.
లైక్ డబ్బుల కోసమా, ఫేమ్ కోసమా అంటే లైక్ అక్కడ ఏదైనా చెప్పొచ్చు. జెన్యూన్‌గా చెప్పాలంటే ఇంకా నేను ఉన్న మిడిల్ క్లాస్ కండిషన్‌కి అంటే ఐ మీన్ ఉప్పల్ బాలు ఆ పొజిషన్‌లో ఉన్నప్పుడు, నేనున్న ఆ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పొజిషన్‌కి నేను ఫేమ్ కోసం వెళ్తున్నా అని చెప్తే అది అబద్ధం అవుతది. అండ్ డబ్బుల కోసం వెళ్ళట్లేదని చెబితే అది ఇంకా పెద్ద అబద్ధం అవుతది. పూట గడవడానికే కష్టపడ్డ రోజులు ఎన్నో ఉన్నాయి. అలాంటిది 105 రోజుల పాటు 3 పూటలా తిండి పెడతారంటే అంతకంటే గొప్ప విషయమా? ఇలా ఎన్నైనా చెప్పొచ్చు ఉప్పల్ బాలు తనకున్న ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్‌కి. బట్ హీ చూస్ టు సే ఫ్యాన్స్. అది నిజంగా చెప్తున్నా. ఆన్సర్ అయితే బాలేదు. అది ఒప్పుకోవాల్సిన విషయం అది. సో, ఇంకా ఫ్యాన్స్ ఉన్నారా మీరు చేసే వాటికని చెప్పి అంటే, ఇంకా అదేదో కాసేపు అట్లా జుప్ జుప్ అని ఒక బీజీఎంలేసారు. మీరు ట్రాన్స్ కదా అంటే, కాదని చెప్పాడు ఉప్పల్ బాలు. సో, జస్ట్ డబ్బుల కోసం అట్లా చేశానన్నట్టుగా చెప్పాడు. సో, వీడియోస్ యూనో మీరు ఇట్లాంటివి చేస్తుంటారు కదా! సో, మిమ్మల్ని పంపి ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పి నవదీప్ అడిగితే, అవకాశం ఇస్తే తెలుస్తది అన్నాడు ఉప్పల్ బాలు. ఓకే. నేను కాదనట్లేదు. అది కూడా హాఫ్ రైట్ అది. అంటే ఇప్పుడు మనకి అంటే లైక్ ఉప్పల్ బాలు గురించి మనకు తెలిసిందల్లా తన ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ మాత్రమే. కాయిన్‌కి రెండో సైడ్ ఏంటో మనకు తెలీదు. అది చెప్పడానికే ఆయన వస్తానంటున్నాడు బిగ్ బాస్‌కి. బట్ మీ ఇమేజ్ కరెక్షన్ కోసం మేమెందుకు మిమ్మల్ని పంపిస్తాం ఇంతమంది ఉండగా మాకు అని చెప్పి చెప్పాడనమాట నవదీప్. సో, నవదీప్ ఆన్సర్ కూడా 100% రైటే అక్కడ. సో, అక్కడ అందువల్ల ఉప్పల్ బాల్‌ని రిజెక్ట్ చేసినందుకు ఏం అనలేము అక్కడ. సో, ఆ ఫ్యాన్స్ కోసం అన్న దగ్గర నుంచి ఎటో పోయింది అసలు ఉప్పల్ బాల్ కన్వర్జేషన్ అంతా కూడా. సో, నవదీప్ రెడ్, బిందు రెడ్ అండ్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు నెగెటివ్‌గానే ఉన్నారు. అది స్పష్టంగా అర్థమైపోతుంది కదా! సో, అది కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఉప్పల్ బాల్ కూడా కొంచెం బ్యాలెన్స్డ్‌గా మాట్లాడలేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ మొత్తం చూసిన తర్వాత. మీకేమనిపించిందో చెప్పండి. ఉప్పల్ బాలు అండ్ తర్వాత ఝాన్సీ వీళ్ళ విషయంలో మీకేమనిపించిందో చెప్పండి కింద కామెంట్ సెక్షన్‌లో. అండ్ అందరూ రెడ్ ఇచ్చారు. ఉప్పల్ బాల్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. మళ్ళీ ట్రై చేస్తా అని చెప్పాడు. తర్వాత 5థ్ అంజలి, 6థ్ అర్జును, 7థ్ శ్రీవాణి ముగ్గురిని ఒకటేసారి తీసుకొచ్చారు. బికాజ్ అందరికీ రిజెక్షనే అనమాట. ఏవో టాస్క్‌లు ఇచ్చారు. ఈవిడ అంజలి అన్న ఆవిడేమో ట్రిపుల్ ఆర్ డైలాగ్ పట్టుకొని వచ్చింది. 19 ఇయర్స్ ఓల్డ్. తర్వాత అర్జున్ అన్న ఆయనకి యాక్టింగ్ టాస్క్ ఇచ్చారు. తర్వాత ఈ శ్రీవాణి అన్న ఆవిడకి డ్యాన్స్ చేయమన్నారు. డ్యాన్స్ తప్ప అన్నీ చేసింది ఆవిడ. సో, ముగ్గురు గాన్ కేస్ అనమాట. 8థ్ డెబోరా ఈవిడొచ్చింది. సో, ర్యాంప్ వాక్ చేయమన్నారు చేసింది. సో, వేరే స్టేట్ అమ్మాయి అని చెప్పి అర్థమైపోతుంది. తెలుగు బేసిక్‌గా మీది భాష కొంచెం కిచిడీ కిచిడీ ఉంది. ఎందుకు అంటే మీది బహుశా వేరే రాష్ట్రము అయ్యి ఉండొచ్చు. అది. సో, ఇండిపెండెంట్ అమ్మాయి అదంతా చెప్పింది. సో, తెలివి ఉండాలి, లుక్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి అంది. సో, లుక్స్ ఉండాలా అంటే ఉంటే హెల్ప్ అవుతుంది అంది. సో, లుక్స్ డెఫినిషన్ చెప్పంటే లుక్స్ బాగుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పింది. సో, లుక్స్ అంటే మేకప్ ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుందా, మేకప్ లేకపోతే కాన్ఫిడెన్స్ వస్తుందా అంటే ఎప్పుడైనా వస్తుంది అంది. ఈ గ్యాప్లో ఆవిడతో మేకప్ అంతా తీయించారు. మరి టూ మచ్ మేకప్ అయితే లేదు, చూడగలుగుతున్నాం. ఇదే కనుక ఒకవేళ శ్రీముఖితోనో బిందుతోనో చేయిస్తే అమ్మ బాబోయ్ టీవీలు పగల కొట్టేసిన జనాలు. జస్ట్ మిస్సు. పొరపాటున ఆవిడ కనుక నేను తీస్తాను సరే నాతో పాటు మీరిద్దరు కూడా మేకప్లు తీయండి అనాలే. అమ్మో ఇంకేమైనా ఉందా? ల్యాప్టాప్లు టీవీలు ఎన్ని పగిలిపోనో ఈ పాటికి అవన్నీ చూడలేక అమ్మో పూచి అని చెప్పి ఎగిరి పండు జనాలు. రేపు పొద్దున హాస్పిటల్ నిండా ఆ పేషెంట్లే ఉంటారు. రాత్రి ఏదో చూసి భయపడ్డారంటే ఏదో కాదమ్మా శ్రీముఖిని వితౌట్ మేకప్ చూసి భయపడ్డాడు అంతే. అట్లా అయిపోద్ది అది మరి. ఇంకా సర్లే ఇంకా అమ్మాయి అయితే వీళ్ళని తీయమని చెప్పలేదు. సో, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంట్రో ఏదో ఇచ్చుకుంది. కాన్ఫిడెన్స్ టాస్క్ ఇచ్చారు నామినేషన్ కోసం అని చెప్పి. నిజంగా చెప్తున్నా ఈవిడ బేసిక్గా ఇక్కడ రిజెక్ట్ అవ్వడం కాదు. ఆ టాస్క్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇక్కడ రిజెక్ట్ అవ్వడం కాదు. ఆవిడ అసలు బేసిక్గా ఆవిడ ఆడిషన్ వీడియో అప్లోడ్ చేసింది కదా వీళ్ళకి వెబ్సైట్లో. ఆ వెబ్సైటే రిజెక్ట్ చేసేయాలి డైరెక్ట్గా ఈవిడ్ని. నన్ను అడిగితే అంటే ఈవిడికి ఇచ్చిన టాస్క్ ఈవిడ అట్లా చేసింది ఈవిడ. అంటే బేసిక్గా అందులో ఏం లేదు వాళ్ళ వెబ్సైట్లో. కానీ ఆ వెబ్సైట్ బేసిక్గా తనంతట తానుగా ఒక ఏఐ క్రియేట్ చేసుకొని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసుకొని ఈ పిల్లని అక్కడే రిజెక్ట్ చేసేయాల్సింది. అసలు ఆ ఆడిషన్ వీడియో కూడా ఇలా దాకా రాకుండా చేయాల్సింది అనిపించింది. అట్లా చెప్పింది ఆవిడ. సో, టాస్క్ ఇచ్చారు నామినేషన్ కోసం, వెన్నుపోటు పొడిచారు అది ఇదంటే ఆవిడేం మాట్లాడట్లేదు. కాన్ఫిడెన్స్ లేదు అసలు, నిజంగానే పోయింది మొత్తం. సో, బిందు అండ్ శ్రీముఖి పేర్లు చెప్పింది. శ్రీముఖి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వచ్చినప్పటి నుంచి రైట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాదు నేను సరిగ్గా మాట్లాడలేదు అందు 2 రాంగ్ రీజన్లే. అందరు రెడ్లు ఇచ్చారు, రిజెక్టెడ్. 9th అబ్బా
మా జబర్దస్త్ గిడ్డయ్య అలియాస్ రన్నింగ్ రాజా, నిజంగా చెప్తున్నా, చూస్తుంటే నాకే ఎక్కడో కాలింది నాకు. ఇంకా వాళ్ళ కాళ్ళలో తప్పు లేదు, అస్సలు తప్పు లేదు. సో ఇంట్రోలో యాక్టింగ్ చేశాడు కదా, లైక్ ఇమిటేషన్ అదంతా కూడా జబర్దస్త్ స్కిట్ లాగా చేసేస్తే తీసేసుకుంటారు అనుకున్నాడు. సో ఆల్రెడీ చంటన్న వీళ్ళందరూ వెళ్ళారు కదా, సో మా ఫైమా కానీ చాలామంది వెళ్ళారు జబర్దస్త్ నుంచి, ఇమాన్యుల్ కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళారు కదా. సో వాళ్ళందరూ కూడా స్కిట్లు చేసే కదా వెళ్ళింది. సో మనం కూడా ఒక స్కిట్ చేసేస్తే వెళ్ళిపోతాం అనుకున్నట్టున్నాడు. ఆ స్కిట్ కూడా మరి ఘోరంగా ఉంది. పాపాయమ్మ పోయమ్మ నాకే కాలిందిలే అది వింటూ ఉంటే మొత్తానికి. సో సార్ శ్రీముఖి బయటికి వెళ్ళిపోమంది, దీనికే పంపాలా లోపలికంటే అవును అంటున్నాడు. శ్రీముఖి బాగా ఫ్రస్ట్రేట్ అయింది. సో తర్వాత నేను అందరినీ కూడా బాగా బాగా హ్యాండిల్ చేస్తా అంటే, ఇప్పుడు శ్రీముఖి నీ మీద కోపంగా ఉంది కదా, శ్రీముఖిని హ్యాండిల్ చేయాలి. సో దగ్గరికి వెళ్ళిపోయి ఏదో ఏదో లైక్ ఇట్లా దిష్టిలు తీసినట్టు ఏదో చేయబోతుంటే దూరంగా ఉండి చెప్పు అని చెప్పింది. సో తర్వాత మధ్యలో కామెడీ కోసం చేశానంటే, అరే కామెడీ కోసమే కొంచెం దూరంగా ఉండి చెప్పండి అంది. అయినా మళ్ళీ దగ్గరికి వస్తున్నాడు. ఇంకే కోపం వచ్చి శ్రీముఖి వెళ్ళిపోయింది. సో తర్వాత అందరూ రెట్లు ఇచ్చారు. అక్కడికి వెళ్ళి ఏడ్చాడు. ఆ చివరికి వెళ్ళి ఏడ్చినప్పుడు బాధ అనిపించినా కూడా నాకు తెలిసిన మనిషి కదా, నేను మా జబర్దస్త్లో ఉన్నప్పుడు చాలాసార్లు చూశాను. సో మనోడు బేసిక్గా అప్పట్లో అసిస్టెంట్గా ఉండేటోడు అందరికీ కూడా, కానీ ఆ టైంలో అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా వచ్చేవి కాదు. సో తనకు తానుగా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రన్నింగ్ రాజా అని చెప్పి ఒక ఐడి పెట్టుకొని ఒక కాన్సెప్ట్ తీసుకొని యూనో ఇప్పుడు దాంతో కంటిన్యూస్గా వీడియోలు చేస్తూ బాగుంది కదా. సో బాగా చేసుకుంటున్నాడు. సో హ్యాపీయే. కానీ మళ్ళీ ఇట్లా వచ్చి ఇవన్నీ చేసి ఏందో కొంచెం బ్యాడ్ అయిన ఫీలింగే కలిగింది నాకైతే మటుకు. సో సైడ్ వెళ్ళిపోయాడు అంతే. ఒక చిన్న బాధ ఉంది కానీ మరి ఏం చేయలేము ఇంకా. అప్పట్లో మటుకు ఇప్పుడు మనోడిని గిడ్డయ్యని జూనియర్ చంద్ర అని పిలిచేటోళ్ళు, అంటే కొంచెం అలాగే ఉంటాడని చెప్పి. సో తర్వాత 10th వచ్చి మిథిలేష్ రెడ్డి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. సో హీ ఈస్ ద గై ఫర్ దిస్ ఎపిసోడ్. ఎందుకంటే బేసిక్గా 3 గ్రీన్స్ వచ్చిన ఏకైక క్యాండిడేట్ ఈరోజు ఎపిసోడ్ మొత్తానికి కూడా. సో మదనపల్లి నుంచి వచ్చాడనగానే బిందు మీది మదనపల్లియా మాది మదనపల్లి అందనమాట. సో ఇంటర్లో 990 వచ్చాయి, బోల్డ్ అండ్ ఫియర్లెస్ అని చెప్పాడు. తర్వాత షర్ట్ తీశాడు, బాడీ వెయిట్ పుషప్స్ అన్నీ చేశాడు, బాగా చేశాడు మొత్తం అంతా కూడా. సో బాడీ అది బాగా మెయింటైన్ చేశాడు, స్పష్టంగా తెలుస్తుంది. సో బ్యాడ్ థింగ్స్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నాడు. అంటే నాకు ఇక్కడ ఈ ఆన్సర్లో మీరు నమ్మరు, నాకు మనోడిలో అనోడికి అడిగిన 2 క్వశ్చన్స్లో కూడా క్వశ్చన్స్ నెగిటివ్ కానీ ఆన్సర్లు పాజిటివ్ అయ్యా. మనోడు తనకి పాజిటివ్గా మార్చుకునే విధంగా ఆన్సర్లు చెప్పిండు అక్కడ. మెంటల్ మ్యాడ్ అసలు అది నిజంగా. నాకు చాలా ఇంప్రెస్ అయ్యా ఆ మూమెంట్లో. భలే చెప్పిండుగా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే నీలోంచి బ్యాడ్ థింగ్స్ ఏంటో చెప్పమంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ బ్యాడ్ ఎట్లయితుంది, కానీ దానికి కూడా డెఫినేషన్ ఉంటుంది. ఎందుకు అది బ్యాడ్ థింగ్ అని చెప్పి ఆయన చెప్పాడంటే, అంటే ఇప్పుడు నేను అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం వల్ల నాకేంటంటే నా అనుకున్నాడే నాకు శత్రువులు అవుతారని చెప్పొచ్చు. సో అదొక బ్యాడ్ థింగే అవుతుంది. మన వాళ్ళని శత్రువులు చేసుకోవడం అంటే బ్యాడేగా. సో కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఒక గుడ్ క్వాలిటీ అనమాట. సో దాన్ని చెప్పాడు. సరే నీలో నీకు నచ్చంది ఏందో చెప్పంటే పర్ఫెక్షన్ అన్నాడు, పర్ఫెక్షనిజం అన్నాడు. టూ మచ్ పర్ఫెక్ట్ ఉంటాడు. సో అది కూడా బేసిక్గా గుడ్ క్వాలిటీయే, కానీ దాన్ని కూడా బ్యాడ్గా చెప్పొచ్చు. అంటే లైక్ టూ మచ్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే వేరే వాళ్ళకి చిరాకు తెప్పించవచ్చు, లేదంటే ఇతనే అనుకున్నవేవి అనుకున్నట్టుగా జరగకపోయి ఇతనే డిసప్పాయింట్ అవ్వచ్చు, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సో ఈ ఓసిడి అని కూడా అనొచ్చు సింపుల్గా చెప్పాలంటే, అదో జబ్బు లాంటిదే. కాకపోతే ఈ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అవుట్ రైట్ పాజిటివ్ క్వాలిటీ. సో పాజిటివ్ క్వాలిటీని నెగిటివ్గా అడిగినప్పుడు చెప్పినప్పుడు బేసిక్గా వాటి వెనక ఇంత ఆన్సర్ ఉంటుంది. అంటే అడిగితే డీటెయిల్డ్గా అడిగితే నెగిటివ్లో చెప్తాడు, కానీ అవి పాజిటివ్ క్వాలిటీస్. అడిగిన క్వశ్చన్లు ఏమో నెగిటివ్. సో ఈయన పాజిటివ్ అయ్యాడు ఇక్కడ. నెగిటివ్ క్వశ్చన్లకి పాజిటివ్ ఆన్సర్లు ఇచ్చి ఈయన ఇంకా పాజిటివ్ అయ్యాడు. నెక్స్ట్ లెవెల్ నాకు పాజిటివ్ ఇంప్రెషన్ పడింది నాకైతే మటుకు ఆ టైంలో. నైస్ మిథిలేష్. సో ఇంకా తర్వాత ఫిజికల్ టాస్కుల్లో బెస్ట్, మెంటల్ టాస్కుల్లో కూడా బాగా ట్రై చేస్తా. కోపం వస్తుందా అంటే వస్తుంది, బట్ ఎప్పుడు పడితే అప్పుడు రాదని చెప్పి అంటే అన్ఫైర్ సంచాలక్ టాస్క్ ఇచ్చారు. అది మనోడు ఎందుకో ఆ ఫైర్ కనబడలేదు నాకైతే. మరి చూద్దాం మరి ఇంకా. లైక్ అంటే మనోడు చూడడానికి యావర్లా ఉన్నాడు, బట్ డిస్కషన్ ఏందయ్యా అంటే సీజన్ 6లో రాజ్ అని ఒక ఆయన వచ్చాడు, గుర్తుందా? లేదంటే సత్యతో ఒక ఆయన ఉంటాడు మోడల్, ఒక ఆయన అనిల్ కాదు ఏదో పేరు ఉంటుంది, కొంచెం ఆయనలాగా మాట్లాడిన ఫీలింగే కలిగింది నాకైతే.
కొంచెం ఆ టాస్క్ కొంచెం బెటర్గా డీల్ చేసి ఉండొచ్చు, లైక్ కొంచెం ఫైర్ కనబడి ఉండొచ్చు. శ్రీముఖి బేసిక్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కానీ అట్లా ఎవరు మాట్లాడరు కొంపలో, ఎవరు మాట్లాడరు అట్లా. తర్వాత 30 సెకండ్స్ టైం ఇచ్చారు, తెలివైనోడు ఎక్కడ అనిపించుకున్నాడు, మళ్ళీ ఇక్కడ ఓట్ అపీల్ చేసుకున్నాడు, అదొకటి బెస్ట్ పార్ట్. సో జలసీ ఉంటుందా సపోర్ట్ ఉంటుందా అంటే జలసీ ఎక్కువ ఉంటుంది అందరికి అన్నాడు. సో ఇంకా తర్వాత డిస్కషన్ అయిపోయింది. సో నవదీప్ గ్రీన్, అభిజిత్ క్లియర్ గ్రీన్ అని చెప్పి టేబుల్ ఎక్కాడు. ఇక్కడ బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఐ సీ మై సెల్ఫ్ అని అభిజిత్ అనడం, నిన్ను అంటే నీలో నన్ను నేను చూసుకుంటున్నా అనడం అనేది ఎంత పెద్ద మాట అది అభిజిత్ అనడం. గ్రేట్ డూడ్. సో బిందు కూడా గ్రీన్ ఇచ్చింది, టేబుల్ ఎక్కి మరీ గ్రీన్ ఇచ్చి ఏకంగా అభిజిత్ అయితే. సో బిందు కూడా గ్రీన్ ఇచ్చిన తర్వాత సో మిథిలేష్ డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయాడు అనమాట. సో ఫెంటాస్టిక్, ఎక్స్ట్రాడినరీ, మార్వలెస్, అసలు నిజంగా చాలా చాలా బాగా హ్యాండిల్ చేసాడు పర్సన్ అయితే మటుకు. సో బట్ అన్ఫై టాస్క్ ఒకటి కొంచెం బెటర్గా డీల్ చేసి ఉండొచ్చు. బట్ మనోళ్ళు నాకు ఒక 2-3 విషయాలు చాలా చాలా బాగా అనిపించాయి. ఒకటి ఫిజికల్ టాస్కుల్లో బీస్ట్ అని తెలుస్తోంది. తర్వాత బ్యాడ్ థింగ్స్ అడిగినప్పుడు పాజిటివ్ క్వాలిటీలు చెప్పుకున్నాడు, అది బాగా అనిపించింది. తర్వాత టైం ఇస్తేనేమో ఓట్ అపీల్ చేయడం బాగా అనిపించింది. ఎస్పెషల్లీ అభిజిత్ వచ్చి ఐ సీ మై సెల్ఫ్ ఇన్ యూ అనడం అనేది నెక్స్ట్ లెవెల్. అది ఇంకా వేరే 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 లెవెల్. అది ఎట్లా నైస్, ఒక ఎక్స్ట్రాడినరీ ఎండింగ్ అనే చెప్పాలి. గట్టిగా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. సో అందుకే నెంబర్లో పిలవలేదు, డైరెక్ట్గా మనుషులనే పిలిచారు. ఓకే, సో అది మరి సిచ్యువేషన్. సో నాకైతే బాగా అనిపించింది ఎపిసోడ్ అయితే. బట్ ఎక్కడో లైట్గా కొంచెం ఫేవరెటిజం అనేది కనబడుతోంది. అంటే లైట్ ఫేవరెటిజం అని కాదు నా ఉద్దేశం, అంటే లైక్ వాళ్ళు ఆల్రెడీ కొంతమంది మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నారు, మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా అన్నట్టు. ఈ కంటెస్టెంట్ బాగుంటుంది లోపలికి వస్తే, ఈ కంటెస్టెంట్ బాగుంటాడు లోపలికి వస్తే అని ఫిక్స్ అయిపోయి అట్లా తీసుకున్న ఫీలింగ్ కలిగింది నాకైతే. అంటే అట్లా కొంచెం పాజిటివ్గా ఉన్న ఫీలింగ్ కలిగింది అందుకు మొత్తానికైతే మటుకు. సో ఈ శాలిని దామెర అయితే మటుకు నాకైతే అదే అనిపించింది. నేను పట్టుకున్న కుందేలకు అసలు కాళ్ళే లేవు, అది నడవదు, పరిగెట్టదు, దేకుతా పాకుతా వెళ్తుంటుంది అని చెప్పే టైప్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. లెట్స్ సీ, మరి చూద్దాం. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఆవిడ కూడా పర్ఫెక్ట్గా ఆడినట్టయితే ఫెంటాస్టిక్ ఇంకంతే. ఇంకా సో ఈ అభి అన్న అయినా నాకు ఎందుకో అంత కరెక్ట్గా చెప్పలేదనిపించింది. ఝాన్సీ అన్న ఆవిడ స్టోరీ కానీ ఆవిడ వెర్షన్ కానీ అంతా కూడా బాగుంది. బట్ ఎందుకో కొంచెం ఓవర్ సపోర్ట్ ఫ్రమ్ టీమ్ అన్న ఫీల్ కలిగింది. ఉప్పల్ బాలు మరీ అవుట్ రైట్ బ్యాడ్ వేలో రిజెక్ట్ చేసిన ఫీలింగ్ కలిగింది. ఇక 5, 6, 7 అంజలి, అర్జున్, శ్రీవాణి ఓకే, ఏఎస్ ఏం లేదు. దెబోరా ఈవెంట్ రిజెక్ట్ చేసి ఉండడంలో తప్పు లేదు అసలు. రన్నింగ్ రాజా అసలు డ్యామ్ షోర్, రిజెక్షన్లో తప్పే లేదు. మిథిలేష్ రెడ్డి సెలక్షన్లో తప్పు లేదు. ఓకే, దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్ ఈస్. సో మీ ఒపీనియన్ ఏంటనే చెప్పండి ఈరోజు ఎపిసోడ్ మీద అండ్ ఈరోజు కంటెస్టెంట్ల మీద. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ బై, అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాయ్, మీటర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.